హలో అండి, నా పేరు డాక్టర్ కారెడ్డి శ్రీధర్ రెడ్డి. నేను జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ అండ్ స్టేప్లర్ సర్కంసిషన్ స్పెషలిస్ట్ని. నేను ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ రోడ్ నెంబర్ 4 హైదరాబాద్ కూకట్పల్లిలో అవైలబుల్గా ఉంటాను. ఈరోజు చూసుకుంటే కనుక మగవారిలో ఈ ఫైమోసిస్ అనే ఇష్యూస్ చాలా ఉన్నాయి. ఈ ఫైమోసిస్ వలన ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయనేది వాళ్ళు తెలుసుకుందాం. అసలు ఫైమోసిస్ అంటే ఏంటనేది ముందు తెలుసుకుందాం. సో అంగం అనేది ఈ రకంగా ఉంటుంది. ఈ ముందర ఉన్న హెడ్ భాగానే మనం గ్లాన్స్ అని చెప్పి అంటుంటాము. గ్లాన్స్ అని అంగం మీద ఉన్న చర్మం ఏదైతే ఉందో ఈ రకంగా ముందరకు ఉంటుంది. కింద ఉన్న చర్మం మాత్రం ఇక్కడ అటాచ్ అయి ఉంటుంది. ఈ అటాచ్మెంట్ని మనం ఫ్రెన్యులం అని చెప్పి పిలుస్తూ ఉంటాం. సో ఈ ముందరున్న చర్మం ఏదైతే ఉందో ఈ చర్మం అనేది ఫ్రీగా మూవ్ అవ్వాలి. అంటే మనం వెనక్కి అన్నప్పుడు ఈ అంగం యొక్క ముందరున్న భాగాన్ని గ్లాన్స్ ఏదైతే ఉందో ఈ గ్లాన్స్ భాగాన్ని ఈజీగా వెనక్కి వచ్చేసేయాలి. సో ఫ్రీగా మూవ్ అవుతూ ఉండాలి. ఈ రకంగా ఫ్రీగా మూవ్ అవుతున్న దాన్ని మనం నార్మల్గా కన్సిడర్ చేయొచ్చు. ఎవరికైతే ఫ్రీగా మూవ్ అవుతలేదో, ఎవరికైతే టైట్గా మూవ్ అవుతుందో, ఎవరికైతే బలవంతంగా మూవ్ అవుతుందో, ఎవరికైతే పెయిన్ఫుల్గా మూవ్ అవుతుందో, ఎవరికైతే అసలుకే మూవ్ అవ్వట్లేదు, దగ్గరికి అయిపోతుందో దీన్ని మనం ఫైమోసిస్గా భావించవచ్చు. సో ఫైమోసిస్ అంటే ఈ ముందరున్న చర్మం ఎప్పుడైతే వెనక్కి రాదో దాన్ని ఫైమోసిస్ అంటాం. ఈ ఫైమోసిస్కి ముఖ్య కారణాలు చూసుకుంటే డయాబెటీస్, దీన్ని బెలనైటిస్ అంటుంటాం, బెలనోపాస్థైటిస్ అంటుంటాం. సో ఈ ఫైమోసిస్కి ముఖ్య కారణాలు చూసుకుంటే ఇది ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే చిన్న ఏజ్లోనే స్టార్ట్ అవుతుంది. దీనే మనం ఫిజియలాజికల్ ఫైమోసిస్ అంటాం. ఫస్ట్ 5 years వరకు ఈ ఫైమోసిస్ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. సో మనం ప్రాక్టీస్ చేయాలి, వెనక్కి అనడం ప్రాక్టీస్ చేయాలి. పిల్లలతో స్నానం చేసినప్పుడల్లా మనం ప్రాక్టీస్ చేయాలి. వాడు అడలసెంట్ ఏజ్కి వచ్చే వరకు వానికి ఎలా క్లీనింగ్ చేసుకోవాలని ప్రాక్టీస్ చేయాలి. ఇవి ఎప్పుడైతే మనం ఫెయిల్యూర్ అవుతామో, ప్రాక్టీస్ చేయలేమో, మర్చిపోతామో, చెప్పలేమో, లేకుంటే వాళ్ళకు ఎడ్యుకేట్ చేయలేకపోతామో అప్పుడు ఈ ఫైమోసిస్ అనేది డెవలప్ అవుతుంది. కొందరికి చూసుకుంటే కనుక కంప్లీట్ ఫైమోసిస్ ఉంటుంది. ఇక్కడ ముందర చర్మం అనేది క్లోజ్ అయిపోతుంది. వీళ్ళు మూత్రం పోసుకున్నా కానీ మూత్రం అంతా ఇక్కడ అక్యుములేట్ అయిపోయి వాపు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇందులో సన్నగా దారలాగా మూత్రం పడుతుంది. ఇట్లాంటి వాళ్ళకి వీర్యం కూడా రాదు. వీర్యం కూడా చుక్క కారడం వల్ల కూడా పిల్లలు పుట్టే అవకాశాలు తక్కువ ఉంటాయి. సో ఈ ఫైమోసిస్ని అంత లైట్గా తీసుకునే డిజీజ్ కాదు. ఈ ఫైమోసిస్ వల్ల కొందరికి ఇన్ఫర్టిలిటీ కూడా ఉంటుంది. పిల్లలు కూడా పుట్టే అవకాశాలు తక్కువ ఉంటాయి. సో ఫైమోసిస్ ఉండడం వల్ల ఏమవుతుందంటే సరిగ్గా క్లీన్ చేసుకోవడానికి రాదు, వెనక్కి అనుకోవడానికి రాదు. సో మనకి యూజువల్గా చెమట ఎలా అయితే వస్తుందో మనకి ఈ ఏరియాలో స్మెగ్మా అని చెప్పేసి తయారవుతూ ఉంటుంది. ఈ స్మెగ్మా అనేది మనం సరిగా క్లీన్ చేసుకోకపోతే కనుక ఇక్కడ నుంచి మెల్లగా వైట్ కలర్లో రావడము, దురద పెట్టడము, నలపడము ఇట్లాంటివి చేస్తూ ఉంటారు. సో ఫైమోసిస్ వలన ఇటువంటి సిమ్టమ్స్ ఉంటాయంటే మెయిన్గా వెనక్కి అనుకోకపోవడము, వెనక్కి అన్నప్పుడు పెయిన్ రావడము, ఇంటర్కోర్స్ చేసేటప్పుడు పెయిన్ రావడము, ఒక్కొక్కసారి ఇక్కడ పట్టేసినట్టుగా ఉండడం, ఏదైతే కింద అటాచ్మెంట్ అని చెప్తానో ఆ రబ్బర్ బ్యాండ్ లాంటిది ఫ్రెండ్లో ఏదైతే ఉందో అది పట్టేసినట్టుగా ఉండడము, పెయిన్ఫుల్ ఎరెక్షన్స్ ఉండడము, పెయిన్ఫుల్ ఎజాక్యులేషన్స్ ఉండడము, పెయిన్ఫుల్గా సెమెన్ బయటికి రావడం, ఇవన్నీ మనము ఫైమోసిస్లో ముఖ్య లక్షణాలుగా చెప్పుకుంటాం. సో దీనికి ఫైమోసిస్ వచ్చినప్పుడు ఎటువంటి చికిత్సలు అవైలబుల్ ఉన్నాయి, మరి మెడికల్ ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయా అంటే మందుల ద్వారా తగ్గుతుందా అంటే మందులతో తగ్గదు. ఈ ఫైమోసిస్కి అనేది మందులు పనిచేయవు. ఈ ఫైమోసిస్ ఏదైతే ఉందో అది చర్మం యొక్క ఎలాస్టిసిటీ పోవడం వల్ల వచ్చింది ఫైమోసిస్. సో దీని మీద మందులు పనిచేయవు. దీనికి ఏం చేయాలి అంటే కంపల్సరీ దాని ముందర ఉన్న చర్మాన్ని తీసేసేయాలి. మనం దీన్నే సుంతి ఆపరేషన్ అని, కత్నా అని చెప్పేసి, సర్కంసిషన్ అని చెప్పి అంటుంటాం. ఈ సర్కంసిషన్ ఏదైతే ఉందో మన ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో మనం స్టేప్లర్ అనే ఒక మెథడ్ ద్వారా చేస్తాం. దీన్ని కేఎస్ఆర్ స్టేప్లర్ సర్కంసిషన్ సర్జరీ అంటాం. ఈ కేఎస్ఆర్ స్టేప్లర్ సర్కంసిషన్ సర్జరీలో ఏం చేస్తామంటే ఈ ముందరున్న చర్మం ఏదైతే ఉందో ఇది పాడైపోయిన చర్మం, ఇది ఇంకా మనకు యూజ్ లేని చర్మం అన్నట్టు. దీనివల్లే మనకి ఈ ప్రాబ్లం స్టార్ట్ అయింది. సో మనం ఈడి వరకు చర్మాన్ని తీసేస్తాం అన్నట్టు. సో చర్మాన్ని తీసేయడం వల్ల ఇది ఎలాస్టిక్గా ఉంటుంది కాబట్టి మనకు పిన్స్ అనేవి ఇక్కడ పడతాయి అన్నట్టు. పిన్స్ అనేవి ఇక్కడ పడతాయి. అంటే అల్టిమేట్గా ఈ గ్లాన్స్ ఏదైతే ఉందో ఈ గ్లాన్స్ మీద మనకు చర్మం ఉండకూడదు. అప్పుడు మనకు నార్మల్గా ఏమవుతుందంటే కడుక్కోవడం ఈజీగా అవుతుంది, ఇంటర్కోర్స్ చేసినప్పుడు కూడా పెయిన్ లేకుండా ఉంటుంది. దాని మీద చర్మం ఉంటే మనం ఫైమోసిస్గా మళ్ళీ పరిగణించుకోవాల్సి వస్తుంది. సో దాని మీద చర్మం అనేది ఉండకూడదు. సో చర్మం ఉండకుండా మనం ఏం చేస్తామంటే ఈ వరకు చర్మాన్ని కట్ చేస్తాం. సో ఇందులో చాలామందికి డౌట్స్ ఏమున్నాయంటే కొంచెం కట్ చేస్తారా, ఎక్కువ కట్ చేస్తారా, మొత్తం తీసేస్తారా, నాకు మళ్ళీ ఎరెక్షన్స్ సరిపోతుందా అని చాలా అపోహలు ఉన్నాయి. ఈ స్టేప్లర్ అనే మెథడ్ ద్వారా అడ్వాంటేజ్ ఏంటి అంటే ఆ మిషనే, అంటే ఏదైతే డిస్పోజబుల్ స్టేప్లర్ ఉందో అదే సెలెక్ట్ చేస్తుంది ఎంత తీయాలి అనేది. వాళ్ళ సైజుకి తగ్గట్టుగానే తీయడానికి వస్తుంది, ఎక్కువ తక్కువ తీయడానికి రాదు అందులో. అంటే ఇందులో డాక్టర్ డిసైడ్ చేసే కంటే కూడా ఒక ఇన్స్ట్రుమెంట్స్ డిసైడ్ చేస్తుంది ఎంత తీయాలి, ఏ పేషెంట్కి ఎంత తీయాలి. దానికోసమే దానిలో సైజెస్ ఉంటాయి అన్నట్టు. ఆ సైజుని బట్టి మనం చేస్తూ ఉంటాం. అదే ఓపెన్ టెక్నిక్లో కనుక ఉంటే మనం సర్జరీ అప్పుడు కట్ చేస్తాం, స్కిన్ని సిజర్ ద్వారా కట్ చేస్తాం. ఇట్లా కట్ చేయడం వల్ల ఎక్కువ తక్కువలో కట్ చేసే అవకాశాలు ఉంటాయి. ఎక్కువ కట్ చేస్తే రేపు ఎరెక్షన్స్కి స్కిన్ తగ్గిపోతుంది. ఎరెక్షన్ అప్పుడు పెయిన్ఫుల్ ఉంటుంది. తక్కువ కట్ చేస్తే మళ్ళీ ముందరికి వస్తుంది చర్మం. సో స్టేప్లర్ అడ్వాంటేజ్ ఏంటంటే కరెక్ట్గా ఎంత కావాలో ప్రిసైజ్గా
అల్టిమేట్గా ఎంత కావాలో అంతనే తీయడానికి అనేది ఆప్షన్ అనేది అవైలబుల్గా ఉంటుంది. ఈ స్టేప్లర్ చేయడం వల్ల ఏంటంటే ఇక్కడ పిన్స్ అనేవి పడిపోతుంటాయి. ఈ పిన్స్ అనేవి కూడా మనకు 10 to 12 డేస్లో పిన్స్ అనేవి రాలిపోతూ ఉంటాయి. అంతేకాకుండా ఇది ఎటువంటి పెయిన్ ఉండదు, ఎటువంటి బ్లీడింగ్ రాదు, ఎటువంటి ఎడిమా అంటే వాపు రాదు. పేషెంట్ ఇమ్మీడియట్గా 5 మినిట్స్లో సర్జరీ అయిపోగానే అర్ధగంటలో డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. పేషెంట్ యథావిధిగా తన వర్క్స్ చేసుకోవచ్చు, యథావిధిగా ప్యాంట్ అండ్ అండర్వేర్ వేసుకోవచ్చు, నిక్కర్ వేసుకోవచ్చు. ఎటువంటి పథ్యం కానీ ఎటువంటి డ్రెస్సింగ్స్ కానీ ఏది అవసరం ఉండదు. పేషెంట్ ఇమ్మీడియట్గా మనం డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది, వాళ్ళ పనులు చేసుకోవచ్చు అన్నట్టు. సో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే శుభ్రంగా కడగాలి. ఎంత శుభ్రంగా కడిగితే పిన్స్ అనేవి అంత ఫాస్ట్గా పడిపోతాయి అన్నట్టు. అంతేకాకుండా ఎరెక్షన్ అవ్వకుండా చూసుకోవాలి. చాలామందికి ఎర్లీ మార్నింగ్ ఎరెక్షన్స్ అవుతూ ఉంటాయి. ఎర్లీ మార్నింగ్ ఎరెక్షన్స్ని ఎలా అవాయిడ్ చేయాలని చాలామంది నేను క్వశ్చన్ అడుగుతూ ఉంటారు. దీనికి చిన్న చిట్కా ఏంటి అంటే యూజువల్గా 3 to 6 o'clock మధ్యన మనకి ఎరెక్షన్స్ అవుతూ ఉంటాయి. సో ఆ 3 to 6 o'clock మధ్యన ఎరెక్షన్స్ అవ్వకుండా అప్పుడప్పుడు లేవడము, అలారం పెట్టుకొని లేచి అటు ఇటు తిరగడం వల్ల మనకి ఎరెక్షన్స్ అనేవి తగ్గిపోతూ ఉంటాయి. మూడవ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే నో ఇంటర్ కోర్స్, కలవకూడదు, కలయిక అనేది జరగకూడదు. అట్లీస్ట్ 1 month వరకు కలవకుండా ఉండాలి. సో ఈ 3 జాగ్రత్తలు తీసుకుంటే అసలు సర్కమ్సిషన్ సర్జరీ చేసిన ఫీలింగ్ కూడా ఉండదు పేషెంట్కి. ఎవరికైనా ఈ ఫైమోసిస్ అనే సిమ్టమ్స్ ఉంటే కనుక తప్పకుండా కన్సల్ట్ అవ్వండి. మనం ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో లేటెస్ట్ ఆప్షన్ ఏదైతే ఉందో KSR స్టేప్లర్ ద్వారా సర్జరీ చేయొచ్చు. థ్యాంక్ యూ శ్రీధర్ రెడ్డి సార్. థ్యాంక్ యూ డాక్టర్ శ్రీధర్ రెడ్డి సార్. థ్యాంక్ యూ 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 శ్రీధర్ రెడ్డి సార్.